పరిస్థితి. 3 నెలలు ఆగండి, రాడు రాడు మీకు కొవ్వంతా దించుతాము. 3 నెలలు అయితే మీకు ఈ గర్వం అంతా దిగిద్ది పూర్తిగా. 24లో 23 సీట్లు కూడా మిగతా. కాస్త మర్యాద మాట్లాడతాముడు. చాలే అండి, ఊరుకున్నాం కదా, రెచ్చిపోతున్నావు. నేను ఊరుకుంది, వచ్చి మీరు కదిలించుకుంది. ఏంది కదిలించుకునేది? మరి లేకపోతే ఏంటిది? ప్రశాంతాన్ని నిద్రపోతున్నా కదా నేను. కొనుక్కో, ఎవడొద్దు అన్నాడు? నేను పాటలు పెట్టుకుంటే నీకేంది? గట్టిగా పెడతా చెప్పుకో. కండక్టర్ గారి టోల్ ఎందుకు ఎక్కించారు అసలుకి? పేటిఎం వాళ్ళందరూ బస్సుల్లో ఎక్కిస్తున్నారు. ఏం పేటిఎం? నువ్వు ఫోన్ పేనా? నువ్వు ఫోన్ పేనా? ఎక్కువ మాట్లాడుకో. హలో, విజయవాడ పోతున్నాను రా. పక్కన ఒక వైసీపీ వాడు తగిలాడు. ఏదో సెట్ అని చెప్పాడు, బాగా సెట్ గీసాడట. మీ గురించి ఫ్రెండ్. ఇన్ఫోసిస్, విప్రో, రాన్స్టాన్ ఇవన్నీ ఎక్కడ? వైజాగ్ లో చాలా వస్తూ సరిపోద్దా? మరి ఇంకేం కావాలి? మీరు అడుగుతుంది అదే కదా. కంపెనీలు రావట్లేదు. విశాఖపట్నం రావాలా? ఆడవుడికి వచ్చి చేస్తాడు. అమరావతికి వచ్చినాయి ఒక కంపెనీ అని చెప్పు. అమరావతి అక్కడ ఎవరున్నారండి? పొలాలు తప్పితే ఖమ్మం 3 పంటలు పంటే పొలాలను నాశనం చేసి ఐటీ కంపెనీలు బిల్డింగ్లు కట్టాలి. ఎక్కువ మాట్లాడవాక తమ్ముడు. చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రం బాగుపడిద్దండి. ఆయన లేకపోతే వీళ్ళ బస్సులో కూడా ఉండేవాడు కాదు. ఏ బస్సులు బస్సులు తీసుకొచ్చింది ఆయన కాదా? ఈ రోడ్లు వేసింది ఆయన కాదా? నేను చదువుకొని తెలివితేటలు నాకాడు చూపించు మాకు. ఏం జరిగింది చెప్పమంటారు? చెప్తేనేమో తెలివితేటలు చూపించద్దంటారు. ఏంటిది? ఏం అసలు అభివృద్ధి ఏం చేశారు చెప్పు. చెప్తున్నాం కదా, పోర్టులు తీసుకొచ్చి. పేటిఎం వాడు అయితే నువ్వు అట్లా ఉండు అంతే. మీరు ఫోన్ నాతో కాదు. మీరు ఫోన్ పేనా? ఫోన్ పే కాదు. అభివృద్ధి ఏం చేశారు? పోర్ట్ ఏరియాస్ అన్ని వచ్చినాయి. మరి పోర్టులు కడితే సరిపోద్దా? ఇంకేం చేశారు? ప్రాజెక్టులు తేవట్లేదా? ప్రాజెక్టులు. వెలుగొండ ప్రాజెక్ట్. వెలుగొండ రైతులకి. రైతులు అసలు వాళ్ళంతా ఐటీ బాగా వస్తాయి తమ్ముడు. నీకు తెలీదు. ఏ కులపోలు నట్టు చూడాలి, అట్నే చూడాలా. ఇట్లా చేసే 23 సీట్లకు వచ్చారు. ఇంకా చేయండి అట్లనే. మర్యాదగా మాట్లాడు. 3కి వస్తారు. రాష్ట్రాన్ని నాశనం చేసి మళ్ళీ మాట్లాడుతున్నావు. ఇంకా స్కూల్స్ ఎంత డెవలప్ అయినాయి? కాదు, 14 సంవత్సరాలు సీఎంగా చేశారు. ఎప్పుడైనా డెవలప్? నవ్వుతారండి. టీడీపీ స్కూల్స్ కడితే సింగపూర్ అయిపోద్దా? చదువుకుంటే అవితి పిల్లలు. స్కూల్స్ అంట, గవర్నమెంట్ స్కూల్ ఎట్లా చూడాలి అట్నే చూడాలి తమ్ముడు. కాదు, ఒక ఊరికి ఏమేం కావాలి? స్కూల్స్, హాస్పిటల్స్, ఇవే కదా. రాష్ట్రాన్ని నాశనం చేసి సైకో పాలన తప్పితే కాదు. ఇదే పని మేము ఉంటారు టికెట్లు వేసుకుని. కాస్త మర్యాద మాట్లాడు తమ్ముడు. ఏంటి మర్యాద? ప్రశాంతంగా పొనుకున్న కదిలిచ్చి పబ్లిసిటీ, మౌత్ పబ్లిసిటీ అంటున్నా. విజనరీ, అనుభవజ్ఞుడు, ఆయన పక్కన కూర్చోబెట్టి సైకో గండి తీసుకురావడం వల్ల కదా. కాదు, మీ స్థలాలు ఉన్న చోటే రాజధాని ఉండాలి. రాజధానిలో మా వాళ్ళే ఉండాలి. ఏంటిది? చదువుకొని తెలివితేటలు చూపించుకోక తమ్ముడు. జరిగింది చెప్తేనేమో తెలివితేటలు చూపిద్దంటారు. మళ్ళీ ఏమో ఏం జరుగుతుంది అంటారు. ఏ కుల వాళ్ళని ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి తమ్ముడు. రాజకీయం వచ్చినట్టు పథకాలు ఇచ్చేస్తే ఏమైతే సోమరబోతులు చేస్తే రేపు నెత్తినెక్కి కూర్చుంటారు. అది ఇచ్చే వాళ్ళకి ఇస్తే బాగా చేసుకుంటారు. ఇచ్చే వాళ్ళకంటే ఏ కులపోలు పడితే ఆ కులపోలకి ఇట్లా డబ్బులు ఇచ్చుకుంటా. కాదు, అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, అంతేగాని కులాలు చూసేవారు. జనాలు జనభూమి కమిటీలు రావాలని కోరుకుంటున్నారు. నీకు బయట నువ్వు లోపల చదువుకునేవాడు కాబట్టి నీకు తెలియదేమో. ఎందుకు లైన్ లో నించోడానిక? ఏది లైన్ లో నుంచునేది? జన్మభూమి కమిటీలు ముందల దాకా జరిగింది ఏంటి? లైన్ లో నుంచోబెట్టక ఇంటింటికి పోయి సోమరబోతులు చేస్తావా? గవర్నమెంట్ ఉన్నదే ప్రజలకు పాలన అందించడానికి, అంతేగాని ప్రజలను లైన్ లో నించోబెట్టడానికి కాదు. రేపు రాని టీడీపీ గవర్నమెంట్ ని ఆ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, వెరీ గుడ్, మొత్తాన్ని కూల్చిపారు నూపుతాం. పగటి కళలు కంటానే ఉండండి. అది మీరు అనుకునే లోపల 23 కాస్త మాట్లాడవాకో వాదిస్తున్నావు. ఏంది అరుస్తున్నారండి? ఏదో నీ బస్సు అయినట్టు మాట్లాడుతున్నావు. రాష్ట్రాన్ని నాశనం చేసి. కాదు, నీ బస్సు పెద్ద సైకోగాడు. రేపో మా వచ్చే వాళ్ళకి పెన్షన్ ఇంటింటికి పోయి ఇంకేం చేశారు చెప్పు? జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకురావట్లేదు. మెడికల్ కాలేజీలు కడితే అభివృద్ధి? బీటెక్ చదువుతున్నావు. మెడికల్ కాలేజీలు అంటే వస్తే హాస్పిటల్ రావా? హాస్పిటల్ వస్తే వైద్యం అన్నది అందరికి. అయితే ఏ కులపోలు నట్టు చూడాలి అట్నే తమ్ముడు. అమరావతిలో మెడికల్ కాలేజ్ కట్టారా? అమరావతిలో రాజధానిలో మెడికల్ కాలేజీలు కట్టకుండా జిల్లా కోడ్ అంటే పొలాల్లో కట్టుకోరండి, ప్రజలు ఉన్న చోట కడతారు. సోమరబోతులు చేయడానికే కాదు, ఇలా మౌత్ పబ్లిసిటీ చేస్తే అందరూ తెక్కలో ఉన్నారు. మీ ఫోన్ పే వాళ్ళు అందరూ ఇట్లా మౌత్ పబ్లిసిటీ మాట్లాడుతాడు. ఏంటి బాగా చదువుతున్నా. కండక్టర్ గారు టోల్ ఎందుకు ఎక్కించారు బస్సులోకి? అలా ఎవరు మౌత్ పబ్లిసిటీ? నీదా బస్సు? మీదా? మరి మాట్లాడుతున్నావు మీదా? మరి చెప్పండి, మర్యాద మాట్లాడుతాడు. మేము బాగానే మాట్లాడుతున్నాం. 3 నెలలు మా గవర్నమెంట్ వచ్చేది. 3 నెలలు కాదు, 30 సంవత్సరాలు. అభివృద్ధి ఏం చేశారు చెప్పు?